15వ అధ్యాయము 22 నుంచి 24 వచనములు మనము చదువుకొని ఉంటున్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుకుని చుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. అయోగ్యుణ్ణి ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి, బురగా పనిముట్టుగా వాడుకోండి. వినే చెవులను, గ్రహించే హృదయం, ఆచరణలో పెట్టే మనస్సును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ తప్పిపోయినటువంటి కుమారును అనేటువంటి ఈ యొక్క ఉపమానము అనేక రీతులుగా, అనగా సండే స్కూల్లో కానివ్వండి, యవనస్తుల యొక్క కూడికలలో కానివ్వండి, ఎక్కువగా దీన్ని ఏం చేస్తుంటారు, చెప్పుతూ ఉంటారు, తెలియపరుస్తూ ఉంటారు. మనకందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగం. అయితే ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి 2 విషయాలు మనము పరిశీలన చేద్దాం. 15వ అధ్యాయము 1వ వచనములో ప్రభువారు ఈ రీతిగా మాట్లాడుతూ, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. మనకి పెద్ద కుమారుడు కనబడుతున్నాడు, చిన్న కుమారుడు. అనగా పెద్ద కుమారుడు పరిసయ్యులకు శాస్త్రులకు సాదృశ్యకంగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు సుంకరులు పాపులకు సూచనగా ఈ యొక్క ఉపమానంలో మనకి కనబడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క అనగా 11వ వచనము నుంచి 32 వరకు ఉన్నటువంటి వచన భాగాలలో 3 విషయాలుగా మనము పరిశీలన చేద్దాం. మొదటిగా స్వచిత్తము, రెండవదిగా స్వపరీక్ష, మూడవదిగా స్వనీతి. ఈ యొక్క లేఖన భాగమును 3 విషయాలుగా మనము పరిశీలన చేద్దాం. మొదటిగా స్వచిత్తము, రెండవదిగా చూచినట్లయితే స్వపరీక్ష, మూడవదిగా చూచినట్లయితే స్వనీతి. మనకందరికీ తెలిసినటువంటి విషయము, అనగా 2 కుమారులలో చిన్న కుమారుడు ఏమి చేస్తున్నాడు అని పరిశీలన చేసినట్లయితే 11వ వచనములో ఆ విషయాలు మనకి స్పష్టముగా కనబడుతూ ఉన్నాయి. అనగా 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుంటూ ముందుకు సాగుదాం. మరియు చదవండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టను. విశ్వాస జీవితంలో అపవాది మన మీదకు రకరకాలుగా ఏం చేస్తుంటాడు, దాడి అనేది చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క ఆలోచన ఎక్కడ దాడి చేస్తుంటాడంటే మన మనస్సుల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ మాట లేఖన భాగంలో ఉన్నది. ఆ మాటను కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయములో మనము చదివినట్లయితే అక్కడ 3వ వచనములో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అపవాది యొక్క దాడి ఎక్కడ ఉంటుంది అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచునట్లు మీ మనస్సులను చెరుపబడి అని అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. నరులను దేవుడు
సృజించిన తర్వాత వారిని పరిశీలన చేస్తే వారి మనసు ఏ రీతిగా ఉందటండి? తలంపులు, ఊహ కేవలము చెడ్డది అని మనకి ఆది కాండములో మనకి కనబడుతూ ఉంటాయి. అపవాది దాడి మన మనస్సుల మీద ఏం చేస్తూ ఉంటాడు? దాడి అనేది చేస్తూ ఉంటాడు. ఎందుకు దాడి చేస్తూ ఉంటాడు అనగా, మనలో విల్ అనేది ఉంది కాబట్టి, చిత్తం అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎవరికి పని చెప్తాం? మన చిత్తానికి పని చెప్తాం. విశ్వాసి దేవుని చిత్తము మీద ఆధారపడాలా, కానీ అక్కడ మనం ఏం చేస్తామనగా మన చిత్తము మీద, మన ఆలోచన మీద ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో అక్కడ ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే 11వ వచనము ఆది కాండము 15 లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూసినట్లయితే, 2 కుమారులు ఉన్నారు, వారిలో చిన్నవాడు. ఇక్కడ మనము చూసినట్లయితే సృష్టి అంతయు కూడా దేవుని యొక్క కుమారులే. ఆయనే సమస్తాను సృజించి ఉంటున్నాడు. అనగా దేవుడు నరులను ఏ రీతిగా సృజించాడు అనగా, యథార్థవంతులుగా దేవుడు వారిని సృజించాడు. కానీ వారే వివిధమైనటువంటి తంత్రములను వారు ఏం చేస్తుంటున్నారు? కల్పించుకొని దేవునికి ఏమై ఉంటున్నారు అనగా ఎడబాటు కలిగి ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే చూడండి, దేవుడు వారిని యథార్థవంతులుగా సృజించాడు, జ్ఞానులుగా దేవుడు వారిని సృజించాడు. 2వ అధ్యాయం ఆది కాండము 19వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి. జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు, సృష్టిని సృజించాడు, సృజించి ఏలుబడి చేయమని దేవుడు అధికారము ఇచ్చాడు. ఏలుబడి చేయమని దేవుడు చెప్పాడు అనంటే ఏలుబడి చేయుటకు కావలసినటువంటి జ్ఞానమును కూడా దేవుడు మనిషికి అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనము చూచినట్లయితే మనిషిని దేవుడు యథార్థవంతుడుగా సృజించాడు. అయితే మనిషి ఏం చేస్తున్నాడు అనగా వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని తన ఆలోచనలలో ఏం చేస్తున్నారు అనగా దేవుని యొక్క ఇష్టానికి లోనవక, దేవుని యొక్క ఇష్టానికి లోబడక తన యొక్క సొంత ఇష్టమును ఏర్పరచుకొని ఆ రీతిగా ముందుకు సాగుతూ మనిషి ఏమవుతూ వచ్చాడు అనగా దేవునికి ఎడబాటు అవుతూ వచ్చాడు. మనిషి దేవునికి దూరస్తుడైపోతూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనము చూచినట్లయితే ఇదే రీతిగా, ఇదే విధముగా మనము పరిశీలన చేసినట్లయితే చిన్న కుమారుడి యొక్క ఉద్దేశము, ఆలోచన ఏమై ఉన్నదనగా స్వచిత్తము మీద ఆధారపడుతున్నాడు. ఏమంటున్నాడు అనగా, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం అనగా నా వాటా, నాకు రావాల్సినటువంటిది, నాకు కలిగినటువంటిది అనగా నాకు ఇమ్మని అడిగినప్పుడు అక్కడ మనం 12వ వచనంలో మనం చూస్తున్నాం, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. తన ఆస్తిని పంచి పెట్టెను. చూడండి ఉద్దేశం. అపవాది కూడా అలనాడు ఏ రీతిగా ఏదైనా తోటలో అవ్వమ్మ మీదకి దాడి చేసి ఉంటున్నదో నేటి దినాలలో కూడా అదే రీతిగా అపవాది మన మీద ఏం చేస్తున్నాడు? దాడి అనేది చేస్తూ ఉన్నాడు. మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మనం అనుకున్నటువంటిది క్రీస్తుకు మనం ఏమై ఉండాలి అనగా దాసులమై ఉండాలి. ఇంకా మనము దాసులు కాకుండా అక్కడ కరెక్ట్ వర్డ్ ఏమని ఉన్నది అనగా బానిస. సర్వెంట్కి స్లేవ్కి డిఫరెన్స్ ఉందండి. దాసునికి బానిసకి ఏముందొక వ్యత్యాసం అనేది ఉన్నది. సర్వెంట్ కానీ దాసుడు కానీ ఒక పని విషయంలో, ఒక ఒడంబడిక విషయంలో, ఒక టైం విషయంలో మాత్రమే యజమానునికి అతనికి ఏముంటుంది? నిబంధన అనేది
ఉంటుంది. ఆ సమయం దాటిన తర్వాత అతడు ఏ రీతిగానన్నా సరే జీవించవచ్చు. కానీ బానిస అయితే బానిసకి ఏముండదు? స్వేచ్ఛ అనేది ఉండదు, చిత్తం అనేది ఉండదు, ఆలోచన అనేది ఉండదు. ఏం చిత్తం ఉంటుంది అనగా యజమానుని యొక్క చిత్తము, యజమానుని యొక్క ఉద్దేశము, యజమానుడు ఏ రీతిగా నన్ను మెచ్చుకోవాలి, యజమానుని యొక్క దయ కొరకు, యజమానుని యొక్క కృప కొరకు ఆ బానిస ఎల్లవేళలు ఏం చేస్తుంటాడు? కనిపెడుతూ ఉంటాడు. అతని గురి యజమానుని సంతోషపెట్టాల, యజమానుని యొక్క పనిని నేను నిర్వర్తిస్తూ ఉండాల. ఎవరి యొక్క పని అండి ఇది? బానిస యొక్క పని. అతనికి స్వాతంత్రం ఉండదు. వ్యక్తిగతంగా ఇలాగ జీవించాలి, అలాగే జీవించాలి అనేది ఏమాత్రమును ఉండదు. కానీ ఒకవేళ యజమానుడు దయ తలిచినట్లయితే ఆ దయను బట్టి అతడు ఏం చేస్తూ ఉంటాడు? జీవిస్తూ ఉంటాడు, బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ, నేను క్రీస్తు యేసు యొక్క ఎవరునట? బానిసను. మన విశ్వాస జీవితంలో ఈ ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో విశ్వాస జీవితం ఏమవుతున్నది అనగా అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటుంది. అందుకే గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటున్నటువంటి మాట, మీరింత అవివేకులైతీరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులు అవుదురా అని మాటను అక్కడ వ్రాస్తూ ఉంటాడు. 3వ అధ్యాయముల మాట మనకి కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, మనిషి ఏం చేస్తున్నాడు అనగా స్వచిత్తము మీద ఆధారపడి, ఈ స్వచిత్తము మీద అపవాది ఏం చేస్తుంటాడు? దాడి చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె మన చుట్టూ ప్రతిరోజు ఏం చేస్తున్నాడండి? తిరుగుతూ ఉన్నాడు. రకరకాలుగా మనం ఎంత గొప్పవారమో ఇరువురికి తెలుసు అండి. మొదటిగా దేవునికి తెలుసు. కాబట్టే తన ప్రియ కుమారుని మన నిమిత్తం ఆయన బలిగా అర్పించి ఉంటాడు, మనమెంత శ్రేష్ఠులమో. రెండవదిగా అపవాదికి కూడా తెలుసండి, ఒకవేళ వీరు దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క చిత్తములో జీవించినట్లయితే ఎంత బలమైనటువంటి సాధనములుగా మనము మార్చబడతామో ఎవరికి తెలుసు? అపవాదికి కూడా తెలుసు. కాబట్టే ఎదగనీయకుండా సంఘాలలో కానీ, కుటుంబాలలో కానీ, సహోదరులలో కానీ ఏమి తీసుకొస్తుంటాడు? స్వచిత్తము నా అనే దానిని తీసుకొని వస్తూ ఉంటాడు. దాని గురించే విశ్వాసులు కానీ, సహోదరులు కానీ, కుటుంబాలు కానీ అదే రీతిగా ముందుకు సాగుతూ దేవుని యొక్క ప్రేమలో ఎదగలేనటువంటి పరిస్థితులలో మనము చూస్తున్నాం, అనేకులను మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ చిన్న కుమారుని విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే మొదటిగా ఏమి కనబడుతున్నది అనగా స్వచిత్తం అనేది కనబడుతున్నది. ఈ స్వచిత్తము ఏ రీతిగా ఉంటున్నదనగా స్వార్థముతో కూడినటువంటిది. అక్కడ అంటున్నాడు, నా భాగము నాకు రావలసినటువంటిది ఏముంటుందండి? స్వచిత్తములో స్వార్థం అనేది ఉంటుంది. అందుకే ఆ 12వ వచనంలో మనం చూస్తున్నాం, వానిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. స్వార్థముతో కూడినటువంటిది ఏమై ఉన్నదండి? స్వచిత్తం. తర్వాత ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే 13వ వచనములో మనము చూచినట్లయితే స్వచిత్తము ఏమి చేస్తుంది అనగా దూరపరుస్తుందండి. స్వచిత్తం ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. ఎడబాటు. ఏదెను తోటలో ఎప్పుడైతే స్వచిత్తము మీద ఆధారపడ్డారో, దేవతల వలె ఆశ ఎప్పుడైతే కలిగిందో, మనము కూడా అలాగవుతామని ఎప్పుడైతే మనసులో ఆలోచన వచ్చి ఉంటున్నదో, వెంటనే వారు ఏమయ్యారండి? ఆ యొక్క పండును తినుట ద్వారా
దేవుని సన్నిధి నుంచి వారేం పొందుకున్నారు? ఎడబాటు, దూరము పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. చిన్న కుమారుడి విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే మొదటిగా స్వచిత్తము మీద ఆధారపడి ఉంటున్నాడు. స్వచిత్తము స్వార్థముతో కూడినటువంటిదై ఉంటున్నది. రెండవదిగా మనము పరిశీలన చేసినట్లయితే స్వచిత్తం ఏమి చేస్తున్నది అనగా ఎడబాటును కలుగజేస్తున్నది. అందుకే అక్కడ 13వ వచనంలో చూసినట్లయితే కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, ఎక్కడికి వెళ్ళాడటండి? దూరదేశం. ఎక్కడికి? తండ్రి యొక్క ఇంటిని విడిచాడు. తండ్రికి దూరస్థుడుగా వెళుతూ ఉన్నాడు. దూరదేశములోనికి వెళుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, స్వచిత్తం ఏమి చేస్తుందనగా మనలను దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తూ ఉన్నది. ముందుకు సాగుదాం. 13వ వచనం మనం చదువుకుందాం. దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఏటండి? దుర్వ్యాపారము అనగా స్వచిత్తము ఏం చేస్తుందట? దుర్వ్యాపారమునకు లోనయ్యేటట్లుగా చేస్తున్నది. దీని విషయంలో ఇంకొంతగా మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనము పరిశీలన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనము చదువుకుందాం. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. ఏ రీతిగా అండి? మనుజాశలలో జీవించక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు. స్వచిత్తములు ఏముంటుందండి? ఇష్టం, నా ఇష్టం కదండి. ఏముంటుంది? నా ఇష్టం, నాకు కావాల్సింది, నేను అనుకుంటున్నటువంటిది, నేను కోరుకుంటున్నటువంటిది, నేను ఆశించినటువంటిది, నేను 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 అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? స్వచిత్తములో. నేను అనేది విశ్వాసకి ఏమవ్వాలా? కొట్టివేయబడాలా. ఐ అనేది ఎప్పుడైతే క్రాస్ కదండి, ఐ అనే లెటర్ని ఒకవేళ మనం ఈ రీతిగా రాసామనుకోండి, ఏమొస్తుంది అక్కడ? సిలువ కదండి. సిలువ ద్వారా నేను అనేది ఏమవ్వాలా? కొట్టివేయబడాలి. చూడండి, ఇక్కడ మనము చూచినట్లయితే దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమియు లేకయుందుము. 3వ వచనము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అనగా పేతురు గారు రాస్తూ ఆ అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారములో మీరు పరిగెత్తలేదు కాబట్టి వారు మిమ్మల్ని చూచి ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దుర్వ్యాపారము ఏమై ఉన్నది అనగా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు కదండి. కాబట్టి ఇవన్నీ కూడా వీటితో కూడుకున్నటువంటి ఉంటున్నవి దుర్వ్యాపారము. స్వచిత్తములో స్వార్థం ఉంటుంది. స్వచిత్తములో ఏముంటుందండి? దేవునికి ఎడబాటు కలుగజేస్తున్నది. స్వచిత్తములో మనము చూస్తున్నాం దుర్వ్యాపారము
కలదు. ఎప్పుడైతే ఈ రీతిగా ముందుకు సాగుతూ ఉంటాం అనుకుందాం, స్వచిత్తము మీద ఆధారపడి దేవుని సన్నిధిని విడిచినట్లయితే ఆత్మీయంగా మనం ఏం కాగలము? ఎదగలేమండి. మన స్థితి ఏ రీతిగా ఉంటున్నది అనగా నిర్జీవ స్థితి, ఫలములు లేనటువంటి స్థితి, ఎండినటువంటి స్థితి. దాని ఒక మాటలో చెప్పాలి అనంటే కరువు పరిస్థితి అనేది మన యొక్క విశ్వాస జీవితము ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చూచినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము అక్కడ మనము పరిశీలన చేసినట్లయితే 14వ వచనాన్ని మనము చదువుకుందాం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది సాగెను. స్వచిత్తము మీద ఒకవేళ మనము ఆధారపడి ముందుకు సాగినట్లయితే మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటుందండి? కరువు, పంట అనేది ఉండదండి. ఆత్మీయ ఫలాలు అనేటివి ఉండవు. ఏ రీతిగా ఉంటుంది మన విశ్వాస జీవితం అనగా కరువుతో కూడినటువంటి జీవితాలుగా మార్చబడతాయి. దీనికి గల కారణము అనగా స్వచిత్తమై ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే స్వార్థముతో కూడుకున్నది, దేవునికి ఎడబాటు చేస్తూ ఉన్నది, అందులో దుర్వ్యాపారము గలదు. ఇంకా మనము చూచినట్లయితే కరువు పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటున్నది. కరువుకు గల కారణం ఏమిటనగా పాపమే. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ లేఖన భాగము మనకు ఈ రీతిగా సెలవిస్తున్నది. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనాలు మనము చదువుకుందాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. కనగా కరువు దేనికి సాదృశ్యం అండి? పాపము. చూడండి, ఒకవేళ మనము దేవుని యొక్క సహవాసంలో లేమనుకోండి, ప్రతిరోజు మనం దేవుని యొక్క సహవాసంలో ఏం చేస్తూ ఉంటాం? ఎదుగుతూ ఉంటాం. అనగా వాక్యము చదువుకుంటాం, తర్వాత మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రతిరోజు సహవాసంలో ఒకరోజు మిస్ అయింది అనుకోండి, ఏ రీతిగా ఉంటుంది? ఆ టైం ఒకవేళ మిస్ అయితే లోపల ఏదో తెలియనటువంటి వెలితి, సంతోషం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు, ఏదో కోల్పోయామనేటువంటి పరిస్థితి మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం? అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకుంటామో తద్వారా కోల్పోయినటువంటి సంతోషాన్ని తిరిగి మనము పొందుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. అదే రీతిగా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి సహవాసము లేకుండా ఉన్నట్లయితే ఆ జీవితం ఏ రీతిగా ఉంటుందండి? కరువు కలిగినటువంటి పరిస్థితే. కాబట్టి దేవునికి బిడ్డలారా, స్వచిత్తముతో ఒకవేళ సాగినట్లయితే అక్కడ ఏమి పొందుకుంటామటండి? విశ్వాసములో ఎదుగుదల అనేది లేనటువంటి పరిస్థితి. కాబట్టి స్వచిత్తము స్వార్థముతో కూడినటువంటిది. ఇంకా మనము చూచినట్లయితే దుర్వ్యాపారముతో కూడినటువంటిది. ఇంకా మనము చూచినట్లయితే కరువుతో కూడినటువంటిది. ఇంకా పరిశీలన చేస్తే హీన స్థితికి వచ్చెను అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం లూకా సువార్తలో 15వ అధ్యాయము 15వ వచనం 14-15 మనము చూచినట్లయితే గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది సాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనంటే, పందులు తిను పొట్టుతో కడుపు నింపుకోవాలి అని చెప్పి అతడు ఏం చేసి ఉంటున్నాడండి? ఆశ పడ్డాడు. ఎంత హీనమైనటువంటి పరిస్థితో. స్వచిత్తము ఏం చేస్తుంది అనగా దేవుని సన్నిధి నుంచి మనలను ఎడబాటు చేస్తూ ఉంటున్నది.
తండ్రి ఇంటిలో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు, తండ్రి యొక్క సంతోషములో, తండ్రి యొక్క ఆనందములో పాల్గొవలసినటువంటి ఈ యొక్క చిన్న కుమారుడు స్వచిత్తము మీద ఆధారపడి ఎక్కడికి వెళుతున్నాడండి? దూర దేశములోనికి వెళుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వాక్యం ఏ రీతిగా సెలవిస్తున్నదో చదువుకుందాం. 16వ కీర్తన 4వ వచనములో మనము చూచినట్లయితే అక్కడ ఒక మాట ఈ రీతిగా మనకు వ్రాయబడి ఉంటున్నది. 16వ కీర్తన 4వ వచనాన్ని మనము చదివినట్లయితే వాక్యం ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంటున్నది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఎవరిని విడిచాడండి? యెహోవాను విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని చిత్తాన్ని విడిచి, దేవుని యొక్క ఆలోచనను విడిచి, దేవుని యొక్క గురిని మనము విడిచి వెళ్ళినట్లయితే అటువంటి వారికి, విస్తారమైనటువంటి అనుసరించిన వారికి ఏమొస్తారటండి? శ్రమలు విస్తరించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే మొదటగా మనం చూస్తూ ఉన్నాం స్వచిత్తము. స్వచిత్తముతో ముందుకు సాగుతూ ఉన్నాడు. తద్వారా అనేకమైనటువంటి శ్రమలు విస్తరింప చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తద్వారా అతడు ఏం చేస్తున్నాడండి? హీనమైనటువంటి పరిస్థితి, దిగజారినటువంటి పరిస్థితి. తర్వాత మనం ముందుకు సాగినట్లయితే 17వ వచనం ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంటున్నది. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చిందటండి అతనికి? బుద్ధి వచ్చినప్పుడు అనగా గ్రహింపు వచ్చింది. ఇక్కడ స్వపరీక్ష చేసుకుంటూ ఉన్నాడు. చిన్న కుమారుడు స్వచిత్తము మీద ఆధారపడ్డాడు. తనకున్నదంతా పోగొట్టుకొని హీన పరిస్థితులలోనికి వెళ్ళి ఉంటున్నాడు. వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పరిశీలన చూసినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందటండి? గ్రహింపు వచ్చింది, బుద్ధి వచ్చి అతడు ఏమంటున్నాడు అనగా, చూడండి, లోపల అతడు పరిశీలన చేసుకుంటూ ఉంటున్నాడు. చూడండి, స్వపరీక్ష విశ్వాస జీవితంలో ఏమి కలుగజేస్తుందంటే మారు మనస్సును కలుగజేస్తుంది. స్వపరీక్ష మారు మనస్సును కలుగజేస్తుంది. స్వపరీక్ష పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. స్వపరీక్ష క్షమాపణను అడిగేటట్లుగా చేస్తుంది. స్వపరీక్ష తగ్గింపును, విధేయతను అనుగ్రహిస్తూ ఉంటుంది. స్వపరీక్ష మారు మనస్సును కలుగజేస్తుంది. స్వపరీక్ష పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. స్వపరీక్ష క్షమాపణను, తగ్గింపును, విధేయతను ఏం చేస్తుందండి? మనకి నేర్పిస్తూ ఉంది, తెలియపరుస్తూ ఉంటున్నది. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అనగా, గ్రహింపు వచ్చిందండి, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు పరిస్థితులలో అతడు అంటున్నాడు, చూడండి ఏమని అంటున్నాడు అనగా, వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఒక తీర్మానం అండి. స్వపరీక్ష ఏం చేస్తుందండి? ఎప్పుడైతే మనము సెల్ఫ్ ఎగ్జామిన్ మనం చేసుకుంటామో ఏమొస్తున్నా మనకి? అరే, నేను తప్పు చేశాను కదా. ఒక్కొక్కసారి అపవాది ఏం చేస్తాడు? అయితే ఏమైంది అవుతుండే కదా, మనుషుల వల్లనే అవుతాయి. మనుషుల వల్ల కాకపోతే నువ్వు దేవుడివే కదా, కాబట్టి అవుతూ ఉంటాయి, ఏం కాదులే అని ఇతరులను యొక్క ఎగ్జాంపుల్స్ కదండి, మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ఎగ్జాంపుల్స్ చూపించి ఒప్పించుకోనియకుండా అపవాది ఏం చేస్తుంటాడు? ఆలోచన. అక్కడ కూడా అపవాది విడిచిపెట్టాడండి. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి విషయములో అపవాది మన మీద దాడి చేయడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కానీ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అనగా, స్వపరీక్ష
చేసుకుంటున్నాడు. స్వపరీక్ష చేసుకుని అక్కడ ఒప్పుకుంటున్నాడు, అనుకుంటున్నాడు నేను పాపము చేశాను, నేను పాపము చేసి తిని అని ఒప్పుకోవాలి అని ఒక ఉద్దేశముతో, ఒక తీర్మానముతో ఎక్కడికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడు? తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళుటకు ఒక తీర్మానము చేసుకున్నాడు. చూడండి, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నటువంటి దినాలలో ఆయన చెప్పినటువంటి మాట, నేను తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి తిని. తల్లిదండ్రులు పస్కా పండుగలో ఆ 14 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువారు తనతో ఉన్నాడు అనుకుని వెళ్ళి తర్వాత వెనకకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రభువారు దేవాలయంలో కూర్చుని బోధిస్తున్నటువంటి సందర్భంలో, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, మేము ఎంతో వేదన పడ్డాం, కంగారు పడ్డాం అనేటువంటి సందర్భాలలో నేను తండ్రి పని మీద ఉన్నాను. చూడండి, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి దినములలో శరీరధారిగా సంచరిస్తున్నటువంటి దినాలలో తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నము చేసి ఉంటున్నారు. ఆయన మనకొక మాదిరి, ఆయన అడుగు జాడలలో మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మనము ఆయన చిత్తమును చేయుటకు మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క చిన్న కుమారుడు స్వపరీక్ష చేసుకుంటున్నాడు. స్వపరీక్ష చేసుకుని గ్రహింపు వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఒక తీర్మానము చేసుకుంటున్నాడు. ఏటి అనగా 15వ వచనములో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఎప్పుడైతే ఈ రీతిగా మనము తీర్మానించుకోవడానికి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ప్రభు పాదాల చెంతకు మనం ఎప్పుడైతే మనము వెళ్ళి క్షమాపణ వేడుకుంటామో, ఆయన ఏం చేస్తాడండి? క్షమించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. క్షమాపణ అడిగే మనస్సు మనకుంటున్నదా లేదా? ఆ స్వపరీక్ష చేసుకుని మారు మనస్సు కలిగి పశ్చాత్తాప హృదయముతో ఆయనను ఎదుర్కొనే మనస్సు, సిద్ధపాటు మనస్సు మనము కలిగి ఉన్నామా లేదా? ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే 19వ వచనం మనం చదువుకుందాం. 18వ వచనంలో ఒక తీర్మానముతో నేను పాపము చేశాను అని అంటున్నాడు. 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు ఏమంటున్నాడు? నేను యోగ్యుణ్ణి కాదు. ఒక్కొక్కసారి మనలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనలను జ్ఞాపకం చేసుకోవడానికి యోగ్యులమా అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచనలను బట్టి కదండి, మన ఉద్దేశాలను బట్టి, మన మార్గమును బట్టి, మనం నడుస్తున్నటువంటి మార్గాలను బట్టి, ఒకవేళ ప్రతిదీ దేవుడు పరిగణలోనికి తీసుకుంటే కదండి, బట్ అటువంటి అయోగ్యులమైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? యోగ్యులనుగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన అంటున్నాడు, చిన్న కుమారుడు అంటున్నాడు, నేను యోగ్యుడను కాను. ఎవరైతే దీన మనస్సు కలిగి, యెషయా గ్రంథంలో మాట ఉంది, చదువుదామని. ఎవరైతే 66వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకుందాం. 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరిని దేవుడు దృష్టిస్తున్నాడటండి? ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై దేవుని యొక్క మాటలు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో దేవుడు ఏం చేస్తున్నాడట? వారిని దృష్టిస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు, వారిని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు, వారిని దేవుడు తన కృపతో నింపి నడిపిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే చిన్న కుమారుడు స్వపరీక్ష చేసుకున్నాడు. స్వపరీక్ష చేసుకుని పాపమును గురించి ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఉంటున్నాడో అక్కడ చూడండి తండ్రి యొక్క ప్రతిస్పందన 21వ వచనంలో చూచినట్లయితే వాడింక దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను, క్షమాపణ పొందుకుంటున్నాడు. స్వపరీక్ష ఏం చేస్తుందండి? మారు మనస్సును కలుగజేస్తుంది. స్వపరీక్ష క్షమాపణను కలుగజేస్తుంది. స్వపరీక్ష పశ్చాత్తాపమును, స్వపరీక్ష తగ్గింపును, విధేయతను కోరుకుంటుంది. అక్కడ చూడండి తండ్రి యొక్క ప్రతిస్పందన ఏ రీతిగా ఉంటున్నదంటే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదాము. చూడండి తండ్రి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. చూడండి తండ్రి యొక్క ఆలోచన, ఆశ, చూపు ఎవరి వైపు ఉందండి? చిన్న కుమారుని వైపు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధి నుంచి దూరముగా వెళుతున్నారో వారి వైపు దేవుడు దినమెల్లా తన యొక్క చేతులను చాపుతూ ఉన్నాడు. చాపుతూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపముతో, క్షమాపణతో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి మనము వెళతామో దేవుడు క్షమించి ఆదరించి తన కృపలో మనలను బలపరచు దేవుడై ఉన్నాడు. మొదటిగా మనము చూచాం, ఏమి పరిశీలన చేశామండి? స్వచిత్తాన్ని మనము చూసాం. రెండవదిగా స్వపరీక్ష, కొంచెం గట్టిగా చెప్పాలండి. రెండవదిగా స్వపరీక్ష కదండి. మూడవదిగా మనము పరిశీలన చేద్దాం స్వనీతి. మూడవదిగా స్వనీతి. ఎందుకనగా ఆ తండ్రి విందు చేశాడు. విందు చేసినటువంటి సందర్భాలలో సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే మూడవ వ్యక్తి అనగా స్వనీతి కలిగినటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. 28వ వచనం. దానికంటే ముందుగా మనము 25వ వచనం నుంచి చదువుకుంటూ ముందుకు సాగుదాం. దాసులలో ఒకని పిలిచి, చూడండి అక్కడ జరుగుతున్నటువంటి కోలాహలాన్ని చూస్తూ ఉన్నాడు. ఇతనికి అధికారం ఉంది పెద్ద కుమారునికి. ఏమని? ఈ రీతిగా సంతోషించడానికి గల కారణమేమిటి అనే అధికారము లేక యాక్సెస్ ఎవరికి ఉందండి? పెద్ద కుమారుడికి ఉంది. కానీ ఎవరిని అడుగుతున్నాడు అతడు? దాసులను అడుగుతున్నాడు. దాసులను అడగాల్సినటువంటి పని అతనికి లేదు. ఎందుకనగా తండ్రి యొక్క పెద్ద కుమారుడు కాబట్టి ఇతనికి ఏమున్నదండి? అధికారం అనేది ఉన్నది. కానీ ఇక్కడ మనము చూచినట్లయితే, ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఆ దాసుని పిలిచి ఇది ఏమిటి అని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెనను. ఇక్కడ చూచినట్లయితే అక్కడ అంటున్నాడు 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి నొల్లక పోయాను. ఎక్కడ ఉండిపోయాడండి? బయటనే. ఎక్కడున్నాడట? బయటనే. స్వనీతి పరులు మనకి కనబడుతూ ఉంటారు కదండి. స్వనీతి పరులు సంఘాలలో కానీ మనము చాలా ప్రదేశాలలో మనకి యొక్క స్వనీతి పరులు ఏం చేస్తుంటారు?
కనబడుతూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అనగా, దానికంటే ముందుగా చదువుదాం ఇంకొక 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అనగా సహవాసం ఉండడానికి ఇష్టం లేదండి. ఎవరి సహవాసము? తండ్రి యొక్క సంతోషాన్ని తన సంతోషముగా అతడు స్వీకరించడం లేదు. రెండవదిగా తండ్రి యొక్క సహవాసములో ఉండడానికి అతడేం పడడం లేదు, ఇష్టపడుటలేదు. ఒకవేళ తండ్రి యొక్క మనస్సును, తండ్రి యొక్క ప్రేమను అర్థము చేసుకున్నట్లయితే తండ్రి యొక్క సంతోషములో, తన యొక్క సహవాసములో ఈ యొక్క పెద్ద కుమారుడు ఏం చేసేవాడండి? పాల్గొనేవాడు. తండ్రి యొక్క సంతోషములో పంచుకునేవాడు. కానీ ఇతడేం చేస్తున్నాడు అనగా, నీ సంతోషము నా సంతోషము కాదు, నా సంతోషము వేరుగా ఉన్నట్లుగా అక్కడ పెద్ద కుమారుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాడు. 29వ వచనంలో, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్లు నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనను. చూడండి, పోల్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? పోల్చుకుంటున్నాడు. ఇదిగో ఈయన చిన్న కుమారుడు కదండి, రాగానే ఏం చేశావు? పెద్ద విందు చేస్తూ ఉన్నావు, నాకు ఎప్పుడు నువ్వు చేయలేదు. చూడండి, రకరకాలుగా తండ్రి యొక్క సంతోషములో పాలు పంజులు పండుకోవడం లేదు, తండ్రి యొక్క సహవాసములో పాల్గొనక అతడు ఏ రీతిగా ఉన్నాడు అనగా, తండ్రి పట్ల ప్రేమ లేనటువంటి కుమారుడుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటున్నది. అనగా అసూయ అండి, ఈర్ష్య, ద్వేషం అనేది ఇక్కడ కనబడుతుంది. అసూయ పడుతున్నాడు. ఎవరి ఎడల? కుమారుడు అనగా తమ్ముని ఎడల. చూడండి, అక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటాడు 30వ వచనంలో, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఇనీ కుమారుడు రాగానే చూసినట్లే కదండి. ఏమంటున్నాడు? నీ ఆస్తిని ఏం చేశాడట? వేశ్యలతో తినివేసిన ఈనీ కుమారుడు రాగానే. ఒకవేళ తమ్ముడితో ఉన్నాడా? తమ్ముడితో ఉన్నాడా అండి? లేడు. దురదేశముకు వెళ్ళిపోయాడు. కానీ చూచినట్లుగా ఏదో తమ్ముడి మీద ఒక కన్ను వేసి ఉంచినట్లుగా ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెపములు, స్వనీతి పరులు చూస్తూ ఉంటాం. మాకు తెలుసు పాస్టర్ గారు కదండి, మాకంతా తెలుసు. మేము చిన్ననాటి నుంచే మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచే మాకు ఇవన్నీ తెలుసండి. మీరు ఈ మధ్యలో వచ్చారేమో, కానీ ఈ సంఘం యొక్క పునాది నుంచి మేమున్నాం, మాకన్నీ తెలుసు. మంచిదే, సంతోషం. ఆ రీతిగా పోల్చుకున్నటువంటి మనము విశ్వాస జీవితములో ఆ సంఘ పునాది నుంచి ఉన్నటువంటి మనము ఎంతమందికి సువార్త చెప్పి ఉంటున్నాం, ఎంతమందిని క్రీస్తులోనికి మనము నడిపించి ఉంటున్నాం, ఎంతమందికి మనము మాదిరికరముగా మనము జీవించాం. పోల్చుకుంటే అన్నీ పోల్చుకోవాలి మనము కదండి. స్వనీతి పరుల విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే తండ్రి సంతోషము తన సంతోషముగా చూడడం లేదు, తండ్రి యొక్క సహవాసములో పాల్గొనడం లేదు. కాదు కదా, అక్కడ ఏం చేస్తున్నాడంటే నెపములు వేస్తూ ఉన్నాడు. ఏమని నెపములు అనగా, అక్కడ అంటున్నాడు నీ ఆజ్ఞను మీరలేదు అంటూనే ఆజ్ఞను అక్కడ ఏం చేస్తున్నాడు? మీరుతూ ఉన్నాడు. ఎందుకు? లోపలికి రా అని తండ్రి ఎప్పుడైతే సెలవిస్తున్నాడో, నేను ఆజ్ఞ మీరలేదు అని చెప్పుతూనే ఏం చేస్తున్నాడు అండి? ఇక్కడ ఆజ్ఞను మీరుతూ ఉన్నాడు. చూడండి, స్వనీతితో వెళ్ళినటువంటి చిన్న కుమారుడు తండ్రి యొక్క కుటుంబములో స్థానము సంపాదించుకున్నాడు. క్షమించండి, స్వచిత్తముతో వెళ్ళినటువంటి చిన్న కుమారుడు స్వపరీక్ష చేసుకుని తండ్రి యొక్క ఇంటిలో ఏం పొందుకున్నాడు? స్థానము పొందుకున్నాడు. కానీ స్వనీతితో ఉన్నటువంటి పెద్ద కుమారుడు చూడండి, అతని విషయం మరి ఏమీ కూడా ఈ లేఖన భాగములో
వ్రాయబడలేదు. ఏమైపోయాడు? బయటనే. ఎక్కడుండిపోయాడండి అతడు? బయటనే. ఒకవేళ స్వనీతితో ఉన్నట్లయితే మనం ఎక్కడుంటామండి? వెలుపల. దేవుని సన్నిధి వెలుపల మనము ఉంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనము పరిశీలన చేసుకుందాం. 3 విషయాలు మనము ధ్యానించుకొని ఉంటున్నాం. మొదటిగా స్వచిత్తాన్ని మనం చూసాం. రెండవదిగా మనము పరిశీలన చేసినట్లయితే స్వపరీక్షను మనము పరిశీలన చేసాం. మూడవదిగా స్వనీతి. స్వనీతి పరులు ఎక్కడ ఉంటారట? వెలుపలనే. ఆ యొక్క పెద్ద కుమారుడు ఎక్కడ ఉండిపోయాడండి? వెలుపలనే. ఏమైందో తెలియదు మనకి, ఏమైందో మనకి తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము విశ్వాస జీవితంలో ఏ రీతిగా మనం ముందుకు సాగుతూ ఉందాం. ఒకసారి మరలను మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఓ తీర్మానముతో, ఒక నిబంధనతో ముందుకు సాగుతూ ఆయన కుమారులముగా, కుమార్తెలముగా, ఆయన సంఘముగా ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనలందరినీ నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. 3 విషయాలు ప్రభువా మీరు మా మధ్యన ఉంచి ప్రభువా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా విశ్వాస జీవితంలో స్వచిత్తము మీద సాగుతున్నామా, మీ చిత్తము మీద ముందుకు సాగుతున్నామా ప్రభువా? మరి మా విశ్వాస జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని ప్రభువా మీ దీవెనలు ప్రభువా నాయన రక్షక మీ కృపను పొందుకునేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువా. స్వనీతి మీద మేము ఆధారపడక నాయన ప్రభువా, మీ యొక్క నీతి మీద ఆధారపడి ఆ రీతిగా విశ్వాస జీవితంలో ప్రభువా ఎదుగుటకు నీ కృపను ప్రభువా మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.